మొట్టమొదటి అంశం రాజనీతి శాస్త్ర పరిధి. రాజనీతి శాస్త్ర పరిధి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ మొట్టమొదటిసారిగా 16వ శతాబ్దంలో ది పాలిటిక్స్ అనే గ్రంథంలో ఉపయోగించడం జరిగింది. అసలు ఈ రాజనీతి శాస్త్రం అనే పదం, పొలిటికల్ సైన్స్ అనే పదం ఎక్కడ నుండి తీసుకోవడం జరిగిందంటే మొట్టమొదటిసారిగా దీన్ని పాలసీ అనే వర్డ్ నుండి తీసుకోవడం జరిగింది. పాలసీ అంటే ఇక్కడ పోలీస్ లేదా నగర రాజ్యం అని అర్థం. ఇది పాలసీ అనే పదం పాలిటీ అనే పదం నుండి వచ్చింది. ఇక్కడ తెలుగులో పాలిటీ అంటే అర్థం ప్రభుత్వం లేదా రాజ్యాంగం అని అర్థం. సో పాలసీ పాలిటీ కలిపి పొలిటికల్ సైన్స్ గా మనము చెప్పడం అనేది జరిగింది. సో ఈ పొలిటికల్ సైన్స్ అనే పదాన్ని అరిస్టాటిల్ అనే వ్యక్తి మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. కాబట్టి రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అనుకుంటే అరిస్టాటిల్ ని అంటారు అని అనుకోవచ్చు. కాబట్టి దీని ప్రకారం మన రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. సో ఈ రాజనీతి శాస్త్ర పరిధి అనేది కొన్ని ముఖ్య అంశాల గురించి వివరించడం జరుగుతుంది. దీని నిర్వచనం చూసుకున్నట్లయితే ఒక 2 నిర్వచనాలు చెప్తాను. రాజనీతి శాస్త్రం గురించి గార్నర్ అనే వ్యక్తి ఏం చెప్పాడు అంటే రాజ్యనీతి శాస్త్రం అనేది అంటే రాజ్యంతో మొదలై రాజ్యంతో అంతమయ్యేదే రాజనీతి శాస్త్రం అని చెప్పేసి గార్నర్ వివరించడం జరిగింది. దాని తర్వాత పాల్ జెనిట్ ఏమని వివరించాడు అంటే రాజనీతి శాస్త్రం అంటే ప్రభుత్వ విధానాల గురించి లేదా ప్రభుత్వ మూలాధారాల గురించి వివరించేదే రాజనీతి శాస్త్రం అని పాల్ జెనిట్ వివరించడం జరిగింది. ఇంకా చాలా మంది మన రాజనీతి శాస్త్రవేత్తలు రకరకాల నిర్వచనం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనము రాజనీతి శాస్త్ర పరిధిని చూసుకున్నట్లయితే చూడండి, రాజనీతి శాస్త్ర పరిధి కొన్ని అంశాల గురించి వివరించడం జరుగుతుంది. అందులో మొదటి అంశం చూసుకున్నట్లయితే మానవునికి రాజ్యంతో ప్రభుత్వంతో గల సంబంధం. రాజనీతి శాస్త్రం మానవుడు రాజ్యంతో సమాజంతో ఏ విధమైన సంబంధాలని కలిగి ఉంటుందో ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేది వివరించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రాజనీతి శాస్త్ర పరిధి గురించి అరిస్టాటిల్ ఏమని చెప్పాడు అంటే మానవుడు సంఘజీవి మరియు అదే విధంగా రాజకీయ జీవి అని. రాజ్యనీతి శాస్త్ర పరిధి వివరించే రెండో అంశం ఏంటంటే రాజ్యం యొక్క అధ్యయనం. ఈ యొక్క రాజ్యం యొక్క అధ్యయనంలో రాజనీతి శాస్త్రం రాజ్యం యొక్క పుట్టుక పరిమాణం గురించి వివరించడం జరుగుతుంది. ఆ రాజ్యం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది, దాని పరిణామం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి రాజనీతి శాస్త్రం వివరించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రాజనీతి శాస్త్రంలో రాజ్య అధ్యయనం ద్వారా పౌరుని యొక్క ఆవశ్యకత ఏమిటి, అంతేకాకుండా పౌరుడు ఎలాంటి అభివృద్ధిని రాజ్యంలో సాధించగలడం ఈ రాజనీతి శాస్త్రం అనేది వివరించడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ప్రభుత్వ అధ్యయనం. రాజనీతి శాస్త్రంలో అతి ముఖ్యమైన అంశం ప్రభుత్వ అధ్యయనం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వ అధ్యయనంలో ముఖ్యంగా రాజ్యం యొక్క లక్ష్యాలను ఆశయాలను ప్రభుత్వం ద్వారా కొనసాగించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రాజ్యానికి ప్రభుత్వం అనేది ఒక యంత్రం లాగా ఒక యజమాని లాగా పనిచేయడం అనేది జరుగుతుంది. రాజ్యం నిరంతర సేవకురాలిగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వం తన 3 అంగాలైన శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయ శాఖ ద్వారా రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క ఆశయాలను లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే సంస్థలు సంఘాల అధ్యయనం. ఈ యొక్క సంస్థల సంఘాల అధ్యయనం రాజ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే వ్యక్తుల యొక్క రాజకీయ జీవితాల గురించి ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేది వివరించడం జరుగుతుంది. అంటే వ్యక్తులు రాజకీయంగా ఎదగాలంటే ఈ యొక్క సంస్థల సంఘాలు ఎన్నో రకాలుగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క సంస్థల యొక్క నిర్మాణం, వాటి యొక్క స్వభావం, వాటి యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందో రాజనీతి శాస్త్రం అనేది వివరించడం జరుగుతుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే హక్కుల విధుల అధ్యయనం. రాజనీతి శాస్త్రం పౌరులకు హక్కుల విధులను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ముఖ్యంగా పౌరుల యొక్క హక్కులు విధుల గురించి వివరిస్తుంది. అంటే పౌరుడు
సమాజంలో స్వేచ్ఛగా హుందాతనంగా వ్యక్తిగత అభివృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా ఆ పౌరునికి హక్కులు అనేవి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమానత్వపు హక్కు, జీవించే హక్కు, విద్యా హక్కు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా విధులు ఏమిటంటే మన యొక్క జాతీయ గీతాన్ని, మన యొక్క జాతీయ పతాకాన్ని గౌరవించడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం అని చెప్పవచ్చు. దాని తర్వాత చూసుకున్నట్లయితే ప్రభుత్వ విధానాల అధ్యయనం. మన రాజనీతి శాస్త్రవేత్తలు చాలా మంది చాలా రకాలుగా ప్రభుత్వ విధానాల అధ్యయనం గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా డేవిడ్ ఈస్టన్, అల్మాన్ వాళ్ళు ఏమని వివరించారంటే రాణి శాస్త్ర అధ్యయనం అనేది ఒక అధ్యయన శాస్త్రంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాణి శాస్త్రం ఏ విధంగా ఉంటుందంటే ప్రభుత్వ పరిపాలన విధానాలు ఏ విధంగా ఉంటాయో, అంతేకాకుండా రాజ్యం మరియు సమాజం నిరంతరం అభివృద్ధి చెందడానికి ఈ యొక్క ప్రభుత్వ విధానాల అధ్యయనం అనేది రాణి శాస్త్రానికి ఎంతో చేసే తులనాత్మక రాజకీయాలు. రాజనీతి తులనాత్మక రాజకీయాలు అంటే నూతన రాజకీయాల గురించి వివరించడం అని అర్థం. అయితే రాణి శాస్త్ర పరిధి అనేది ప్రపంచంలో పలు రకాల ప్రభుత్వాలు, వాటి యొక్క నిర్మాణాలు, అవి నిర్వహించే విధుల గురించి వివరించడానికి ఈ నూతన విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే మనం నూతన విధానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన పరిపాలన, మన అభివృద్ధి అనేది సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాణి శాస్త్ర పరిధి అనేది నూతన రాజకీయానికి ప్రాధాన్యత వహించడం అనేది జరిగింది. దాని తర్వాత వచ్చేసి మనకు ఆధునిక రాజనీతి విశ్లేషణ. ఈ యొక్క ఆధునిక రాజనీతి విశ్లేషణ అనేది 20వ శతాబ్దం కాలంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే నూతన పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేయడం కోసం రాణి శాస్త్ర పరిధి ఏం చేసిందంటే రాజనీతి శాస్త్రం యొక్క అధికార పరిధి నిర్మాణం, దాని యొక్క పంపిణీకి సంబంధించిన అంశాలు, అంతేకాకుండా రాజకీయ సామాజీకరణం, రాజకీయ అభివృద్ధి, రాజకీయ సంస్కృతి గురించి కూడా ఈ యొక్క రాణి శాస్త్రం అనేది వివరించడం అనేది జరిగింది. సో ఇక్కడ అరిస్టాటిల్ అనేవాడు రాజనీతి శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. రాజనీతి శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పౌరుని యొక్క వ్యక్తిగత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, పౌరునికి సమాజంలో తనంతట తాను ఎదగడానికి, అభివృద్ధి కొనసాగించడానికి, వ్యక్తిగత హుందాతనాన్ని కల్పించడానికి ఈ యొక్క రాణి శాస్త్రం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్ని శాస్త్రాల్లో కంటే ముఖ్యమైన శాస్త్రం రాణి శాస్త్రంగా చెప్పవచ్చు. అన్ని సామాజిక శాస్త్రాలకు రాణి శాస్త్రం అనేది పుట్టినిల్లు వంటిదని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇది మన యొక్క రాజనీతి శాస్త్ర పరిధి.